హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. ఇదిగోండి మొక్కలు చూసారా, ఆర్గానిక్ కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కూరగాయల్లోనేమో ప్రస్తుతానికి గోరుచిక్కుళ్ళు, రకరకాల పువ్వులు, అలాగే మొక్క చిక్కుడి, ఇవన్నీ ఎడుస్తున్నాయండి. అది కరివేపాకు అలా కోసుకుని అలా కూరలో వేసుకుంటే కమ్మగా టేస్ట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. మనం పెంచుకున్నది కదా, కుడితి నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలాగే ఇంట్లో రకరకాల కలవలో బయట పక్కన చూసారు కదా, ఇది లోపల పక్కనండి. ఈ లోపల తెలుపు ఎరుపు, ఇదేమో కొండ మామిడి. అయ్యో కాయలు ఎలా ఉన్నాయో చూసారా, కాయలు గుత్తులు గుత్తులు కింద చుట్టూను చిన్నకాయ పెద్దకాయ, అలాగే పూత ఎప్పుడు నిత్యం ఉంటుంది అన్నమాట, బాగా కాస్తుంది. గులాబీలు ఆ మొక్క ఆ టబ్బలోను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏదో ఒకటి పెట్టామనుకోండి, ఉపకారం లేకుండా అయితే ఉండదు. ఏదో ఒకటి కాయో పువ్వో ఏదో ఒకటి వస్తుంది. అరటి చెట్లు గెల్లేసేసినాయి, మరి ఎంత ఉపయోగం అండి. అలాగే పువ్వులు కూడా దేవుడికి పెట్టుకోవచ్చు, తలలో పెట్టుకునే పువ్వులు అయితే తలలో పెట్టుకోవచ్చు. ఇగో బెండగింజలు పొడిచింది, మొక్క చిక్కుడు, గోరుచిక్కుడు, మొక్క చిక్కుడు బాగా కాపు వచ్చిందండి. పచ్చిమిర్చి బాగాను. ఈ బొగడబంతి పూలు ఉన్నాయనుకోండి, ఇందులో తులసాకులు వేసి కట్టేసి లక్ష్మీదేవికి, కృష్ణుడికి, బాబాకి వేస్తూ ఉంటాను. మన దొడ్లో కదండి. ఆ పువ్వులు మళ్ళీ విత్తనాలు వడిలిపోయినాయి అనుకోండి, విత్తనాలు వేసేసుకుంటే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఇది కుదుర్ల కింద పొడిచేస్తే ఈ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు ఒక్కసారి కాపు మొదలు పెట్టినాయి అంటే ఆపు లేకుండా కాస్తూనే ఉంటాయి. బాగా కాస్తుంది, గుత్తులు గుత్తుల్లా కాసేస్తుంది. చాలా ఇష్టం, మా ఇంట్లో అందరం బాగా తింటాం, బాగా ఇష్టం కూడా. ఏదైనా వేస్ట్గా స్థలాన్ని వాటిని ఖాళీగా ఉంచుకోకూడదండి. కొంచెం ఏదో ఒక మొక్క పెట్టుకుంటూనే ఉండాలి. మల్లెపూలు కూడా ఎప్పుడూ పోస్తూ ఉంటాయి. అలాగే మామూలు మామిడికాయలు కాస్తూ ఉంటాయి. ఈ కొండ మామిడి నిత్యం ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు పెట్టాలండి, టైం కుదరట్లేదు మాకు. ఈ బాబుతోటి సరిపోతుంది, అసలు వీడియోలు చేయడానికి కుదరట్లేదు. ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది. పైగానేమో డిస్టర్బెన్స్ బాగా ఎక్కువ. రోడ్డు మీద ఉన్న మూలని అనుకుంటండి, పక్కనేమో అన్ని గుళ్ళు, ఆ గుళ్ళో సౌండు, రోడ్డు మీద వెళ్ళే సౌండు, ఈలోపు కూరగాయల వాళ్ళు వాళ్ళ కేకలేస్తూ ఉంటారు. ఈ సౌండ్లే సరిపోతున్నాయి. వీడియోలు చేయాలంటేనే డిస్టర్బెన్స్ అయిపోతుంది. బంతిపూలు రేక ఇడిచినాయండి ఎక్కువ, ముద్ద కూడా ఇడుతుంది. ఇంకా రకరకాలు ఉన్నాయండి, కాయలు కాయాలి. కొన్ని కాసినవి కూడా ఉన్నాయి, తీసాం, వేరే వీడియోలు చేసాం. పువ్వులు దేవుడికి పనికొస్తాయి, కాయలు ఉంటే ఏదో ఒకటి ఉపయోగించుకుంటాం. చక్కటి ఆర్గానిక్ పంటలు కదండి, ఏది వదులుకోకూడదు. మనం బయటికి వెళ్ళమండి, ఇంట్లో ఉండి మొక్కలను పోషించుకోవటం, వీటికి టైము కేటాయించుకుంటే ఆరోగ్యానికి ఆనందానికి లోటు లేకుండా ఉంటుందండి. పనగంటి కూరని, కొండపిండాకని, అలాగే మాకు ములగాకు ఎక్కువగా ఉంటుంది, ములగాకని, ఇటువంటి కూరల్లో కూడా పప్పుల్లో అవి వేసుకుంటానికి వాటికి మంచి పోషకాలు అందటానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకా కొంచెం వెనక్కి మట్టి అది పోతే ఇంకా బాగుంటుంది. ఇది ఇలాచీ మొక్క అండి, వంగ మొక్కలు అవి. వంగ మొక్కలు కూడా మొదలు పెట్టినాయండి, పూత కాపును. ఇలాచీ మొక్క, ఇది ములగ చెట్టు కూడా ఇంకా కాపుకి వచ్చేస్తుంది అనమాట. అందులోనే అక్కడక్కడ కంద మొక్కలు వేసినాయి. ఇగో పూత పూసింది, వంగ చెట్లు, టమాటా చెట్లు అన్నీ అందులోనే ఉన్నాయండి. దగ్గరగా పచ్చిమిర్చి, ఇలా రకరకాలు. అందులో స్టార్ ఫ్రూట్ మొక్కలు లేసిపోయినాయండి. అవి ఉసిరి మొక్క ఒకటి వేసాను, చిన్న ఉసిరి లేదండి మాకు, పెద్ద ఉసిరి ఉండేది కానీ అది చెట్టు అడ్డొచ్చిందని కొట్టేశారు కదా, మళ్ళీ పెద్ద ఉసిరి వేయాలి. ఇగో కాయలతో ఉన్నది టమాటా, చిన్న కాయలు. పాదులు పెట్టకూడదండి, పాదులు పెట్టమండి, మొక్క చిక్కుళ్ళు ఇవి పెడతాను తప్ప. అవి ఎక్కువ ఆక్యుపై చేసేసి మనకి ప్లేస్ లేకుండా చేసేస్తాయి, అన్నీ చుట్టబెట్టుకేసుకుంటాయి. దానికోసం ఇగో బెండకాయలు కూడా కాసినాయండి. అలాగే బొబ్బాసకాయలు కాపు మొదలుపెట్టినాయి, బాగా కాస్తున్నాయి బొబ్బాసకాయలు. పెద్ద అయ్యాక చూపిస్తాను. ఈలోపు రొంపలో జ్వరాలు, దగ్గులు ఇవే సరిపోతున్నాయి. చూసారా, పువ్వులు
రకరకాల చెట్లు, పువ్వులు, మామిడికాయలు, చిన్న టబ్బల్లో మామిడికాయలు, నిమ్మకాయలు ఉన్నాయి, మధ్య మధ్యలో స్టార్ ఫ్రూట్ ఉన్నాయి. అదిగోండి స్టార్ ఫ్రూట్ పూత బాగా పూసింది. నిమ్మకాయలు కూడా ఎప్పుడూ ఉంటాయి, 3, 4 ఉంటాయి చెట్లు, అక్కడక్కడ పోతాయి, పూసేస్తూ ఉంటాయి. ఇదేమో ఇది దాన్ని ఏమంటారు, చెర్రీ అండి, బార్బర్ చెర్రీ అంటారు వాటిని, ఆ చెర్రీ అనమాట. అయ్యో సపోటాలు, స్టార్ ఫ్రూట్, అయ్యో స్టార్ ఫ్రూట్ చూసారా, స్టార్ ఫ్రూట్. అయ్యోండి సపోటాలు, సపోటా ఇంకా చిన్నవి అనమాట, ఎదగాలి. స్టార్ ఫ్రూట్ పూత కాపు కూడా బాగా ఉంది. విత్తనాలు పడి స్టార్ ఫ్రూట్ ఇంకా చాలా మొక్కలు వేసినాయండి. దానిమ్మలో అసలు ఏంటో చెప్పనండి, నారింజకాయ మొక్క ఉందండి. ఇది రేగికాయలు, రేగికాయలు పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. ఇది కోడిగుడ్డు సెంపింగ్ చెట్టు. నారింజకాయలు అయితే చెట్టు నిండా ఉంటాయండి. చెట్టు నిండా 10 కాయలన్నా కాసి ఉంటుంది. చిన్న చెట్టుకి 10 నారింజకాయలు కాసి ఉంటాయి. ఆ ఇరుకుల్లోనూ కొయ్యటానికి తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా కొంచెం వెనక్కి ఇంకొక అడుగు పూడ్చుకుంటే అండి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అయిగోండి నారింజకాయలు, చాలా కాయలు కాస్తుందండి. అయిగోండి పెద్ద పెద్ద కాయలు అవుతాయి. వీటిని ఏమంటారంటే వడ్లపూడి నారింజ ఏదో అంటారు. కుండీలోనే ఉంటుంది కానండి, పెద్ద కాయ పండిన తర్వాత కోసుకుంటే అండి తియ్యగా ఉంటుంది. 5 కాయలు, చాలా కాయలు, 10 కాయలు కాస్తుంది. అది నీళ్ళం టబ్బ ఉంటుంది కదా, నీళ్ళం టబ్బలో ఉన్నది.